ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తీవ్రమైన వ్యతిరేకత ఉంది అంటున్నారు. మీరు మీరు అనుకుంటున్న కారణాలేంటి? మీరు విశ్లేషించిన కారణాలేంటి? ఇప్పుడు ఆయన హామీలు అమలు చేయకపోవటం ఒక్కటేనా? లేదంటే కాదు, చాలా ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రాన్ని అంతా వదిలేసేసి కేవలము చంద్రబాబు నాయుడు పదే పదే ఒక మాట చెప్తుంటాడు. నేను హైదరాబాదు నేనే కనిపెట్టాను, అదే సెల్ ఫోన్ కనిపెట్టాను, సత్యనారాయణ తెచ్చిన, ఆ బిల్ క్లింటన్ కూడా నేను డ్రైవర్గా లైసెన్స్ ఇచ్చినాను అన్నట్టుగా చెప్పుకుంటుంటాడు. అంటే ఆ పిచ్చి పరకాష్ఠకు చేరి ఇంకా ఎంత దూరం వెళ్ళిపోయిందంటే మొన్నటికి మొన్న ఎక్కడో అనంతపురం వెళ్ళిపోయి పచ్చదానికంతా కారణం నేనే అంటాడు. అంటే ఆయనకు ఏజ్తో పాటు మతిమరుపు రావటం, ఆ పబ్లిసిటీ పిచ్చి పీక్కి వెళ్ళిపోవటం వల్ల అంతా నేనే అన్నట్టుగా చెప్పుకోవటం ఒకటి. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి అంతా వదిలేసేసి ఇంకొకటి ఏంటంటే సంపద నేను సృష్టిస్తాను అంటాడు. సృష్టిస్తానే మనిషి 20 నెలలకే 3,50,000 కోట్లు అప్పులు చేయాల్సి వచ్చింది. ఎక్కడ సృష్టించడం, అంతా అప్పుల పాలు చేసి ఇదే. దేనికి సృష్టిస్తాడంటే ఆయన కరెక్ట్గా సృష్టించుకుంటాడు. ఆయన ఆదాయం రాబట్టుకోవడం కొరకు సృష్టించుకుంటాడు. ఎక్కడ లేని చోట కూడా ఎట్లా ఆదాయం రాబట్టుకోవాలి. మీకు 2014, 2019 టైంలో పోలవరాన్ని ఎంచుకున్నాడు. ఏటీఎం కార్డులాగా వాడుకున్నాడు 5 ఏళ్ళు. ఇది అమరావతిని పార్ట్ టైంగా వాడుకున్నాడు, పోలవరాన్ని ఫుల్ టైంగా వాడుకున్నాడు. ఆ రోజుల్లో ప్రధానమంత్రి కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి చాలామంది చంద్రబాబు నాయుడు వ్యవహారాన్ని. ఇప్పుడు ఏమైంది? అమరావతిని ఫుల్ టైంగా వాడుకుంటున్నాడు, పోలవరాన్ని పార్ట్ టైంగా వాడుకుంటున్నాడు. సో సృష్టించడం అంటే అదే అన్నమాట. రాష్ట్ర అభివృద్ధి అంతా వదిలేసినాడు. వాళ్ళకి కావాల్సినంత మీడియా ఉంది కాబట్టి పొద్దున్న లేవంగానే గ్రాఫిక్స్తో ఆడ ఇండస్ట్రీ అంటాడు, ఈడ ఇండస్ట్రీ అంటాడు, రకరకాలుగా చెప్తారు. ఎక్కడ ఏది జరగదు. తూతూ మంత్రంగా అంటే పునాది రాయేయటమో లేకపోతే దానికి పచ్చదండ ఇవ్వటం వదిలేయటం తప్ప అవి ఫంక్షన్లోకి రావు, ఎగ్జిక్యూషన్లోకి రావు. సో ఆయన చేసే పని ఇది. మీకు ఈ సందర్భంగా అంటే ఆయన ఎంత మభ్య పెడతాడు అంటే ఆయన కావచ్చు, వాళ్ళ మంత్రులు కావచ్చు, ఏదన్నా ఒక టాపిక్ వాళ్ళ మీద ఇది డ్యామేజ్ జరుగుతుంది అనేసరికల్లా ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేయటం అలవాటు పడినాడు మనిషి. సో దీంట్లో చేయకపోయినా చేసినాం అనేటువంటిది జరగకపోయినా ఓకేనా. సూపర్ 6 ఏడ సూపర్ 6 ఏంది నెరవేర్చినారు? ఏమన్నారు? నిరుద్యోగ భృతి ఇచ్చిరా, ఇయలే. సిలిండర్లు ఇస్తామన్నారు, అవి అరకొరగా. తర్వాత మహిళలకు ఆడబిడ్డ అనేదో ఏదో చెప్తిరి, 18,000 ఇస్తామన్నారు, ఈలే. తర్వాత అమ్మకు వందనం అన్నారు, ఎగ్గొట్టారు, ఈలే. రైతులకు ఈలే. ఇంక ఎక్కడ సూపర్ 6 ఏం నెరవేర్చినారు? కాబట్టి మరి ప్రతిపక్షం అనుకున్న స్థాయిలో పోరాటం చేస్తుందా? వీటిని ప్రజల్లోకి తీసుకెళ్తుందా జగన్ గారు? ఖచ్చితంగా తీసుకెళ్తుంది. అందుకొరకే ఇప్పుడు వాళ్ళు చేతకానప్పుడే ఇంకొక రకంగా వాళ్ళు ఇది చూపిస్తారు. సో అది చేయలేకపోబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తున్న పని, లోకేష్ గారు చేస్తున్న పని ఏంటంటే రెడ్ బుక్ రాజ్యాంగం వదిలేసేసి అందరినీ భయభ్రాంతులకు గురి చేయాలా, భయపెట్టి పని చేసుకోవాలా. ఎట్లా భయపెట్టడం? అయ్యా నువ్వు ఇది చెప్పినావు, ఇది చేయలేదు అంటే కేసు, కేకు కట్ చేస్తే కేసు, కోడిని కట్ చేస్తే కేసులు, ఊరే వాళ్ళను అన్యాయంగా. సోషల్ మీడియా అయితే సోషల్ మీడియా మా టీం పైన ఎంతమంది పైన కేసులు, హరాస్మెంట్. మొన్నటికి మొన్న మా స్టేట్ జనరల్ సెక్రటరీ శ్రీహరిని కూడా అరెస్టు, నోటీసులు ఇవ్వాల్సిన దానికి కోర్టు ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా అరెస్టులు దానిలో. సో ఈ రకంగా భయపెట్టి పరిపాలన చేయాలనుకుంటున్నారు. అది సాధ్యమయ్యే పని కాదు ప్రజాస్వామ్యం. దట్టు వైసీపీ పార్టీకి కరడుగట్టిన అభిమానులు ఉన్నారు. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా నువ్వు చంపుతావంటే నువ్వు సున్నన్న వృద్ధం అన్నట్టుగా నిలబడతారు తప్ప భయపడి వెనకడిగేసే ప్రసక్తి లేనే లేదు. ఎప్పటికి సమస్యను తీసుకెళ్తున్నావు. ఖచ్చితంగా ఇవాళ మెడికల్ కాలేజీల ఇష్యూ అన్నీ తెచ్చినటువన్నీ ఇవి పక్కన పెట్టేసి ఆయన ఏదో చేయాలన్నట్టుగా ఈయన తెచ్చిన ఇండస్ట్రీస్ కావచ్చు, ఏదన్నా ఒక రాష్ట్రానికి మంచిది కావచ్చు, కానీ ఆ క్రెడిబిలిటీ వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నం. నువ్వు తీసుకుంటే మరి అదన్నా సక్రమంగా చేస్తున్నావంటే అది లేదా. అంత గ్రాఫిక్స్ మీద మీకు ఎట్లా మభ్య పెడుతున్నాడు అనే దానికి ఒకటి చెప్తా. ఒక చిన్న విషయం చెప్తా. మా దగ్గర
మా దగ్గర స్లమ్ ఏరియా ఉంది, చాలా పేదోళ్ళు. కాలువ పక్కన నాకు ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. కాలువ పక్కన కొట్టాలు వేసుకొని నివసించే వాళ్ళు ఉంటారు. కాలువ పక్కన కొట్టాలు వేసుకొని నివసించే వాళ్ళు ఉంటారు, వచ్చిపోతుంటారు. ఆయన అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ వల్ల కొడుకు ఇంజనీరింగ్ అయిపోయింది, చదివినాడు. పెద్ద కొడుకు ఉద్యోగం రాలే, చదువు అయిపోయింది, ఉద్యోగం రాలే, 2 ఏళ్ళ నుంచి ఖాళీగా ఉన్నాడు. చిన్న కొడుకు ఇంజనీరింగ్లో చేరినాడు, 2 ఏళ్ళు అయింది. ఆయన ఉంటాడు, ఒరే టీవీ పెడితే లోకేష్ ఏమో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన అంటున్నాడు, ఇస్తా అని చెప్పినాడు, అన్ని లక్షలు వచ్చినాయి, ఇన్ని లక్షలు వచ్చినాయి, 8 లక్షలు ఇచ్చినామంటారు, 10 లక్షలు అంటారు. ఆడ ఇండస్ట్రీ నువ్వు ఇంటెలిజెంటు అని నిన్ను కష్టపడి చదివించినాం, మంచి మార్కులు తెచ్చుకుంటాడు, బాగా చదువుతామని చదివించినాం. మనకు ఎస్టీ అనేది ఒక రిజర్వేషన్ కూడా ఉండే. నువ్వు వాళ్ళు ఇచ్చిన అన్ని లక్షల ఉద్యోగాలలో నీకు ఒక ఉద్యోగం రాలేదేమిరా, నువ్వు పనికి మాలోనివే ఉద్యోగం తెచ్చుకోలేక, లేకపోతే వాడు చెప్పేతోడు పనికి మాలోడు ఎవరా? ఏంది అసలు నాకు అర్థం కావట్లేదు, ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఏందిరా నీకెందుకు ఉద్యోగం రావట్లేదురా అని ఆయన ఇంట్లో గొడవపడి పంచాయతీ నా దాకా వచ్చింది. ఏంది సార్ ఇట్లా అంటున్నాడు, ఆయన ఏం ఉద్యోగాలు ఇచ్చినా అంటున్నాడు, అన్ని ఉద్యోగాలు ఇస్తే మావానికి ఒక ఉద్యోగం, బాగా మంచి ఇంటెలిజెంట్, మాకు రిజర్వేషన్ ఉంది, అన్నీ ఉంది, ఎందుకు ఉద్యోగం రాలే, ఏంది పరిస్థితి అన్నట్టుగా అని చెప్పేసి వచ్చినాడు. అసలు ఏం సమాధానం చెప్పాలి? వాళ్ళు చెప్పిన తప్పుడు నువ్వు పొద్దున్న లేచిన నుంచి అబద్ధాలతో కాలం ఎత్తారు. అన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఏం ఉద్యోగాలు ఇచ్చినారు కాబట్టి మీరు వచ్చిన వాళ్ళ నుంచి ఒక 16,000 టీచర్ పోస్టులు ఇచ్చినారు తప్ప, ఇచ్చింటే 3,000 4,000 కానిస్టేబుల్ పోస్టులు ఇచ్చినారు. ఇంకా ప్రైవేట్ సెక్టర్లో ఏడ ఉద్యోగాలు, ఊకైనా పొద్దున్న పేపర్లు వేస్తే వాళ్ళకి కావాల్సిన మీడియాలో 10 లక్షలు ఇచ్చిన ఉద్యోగాలు వచ్చినాయి, 15 లక్షలు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము. ఈ రకమైనటువంటి ఇది. రెండో వాని పరిస్థితి, వానికి 2 ఏళ్ళు అయింది, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఇంట్లో నాన్న ఫీజు కడితే కానీ నన్ను పరీక్షలు రాయనీయమంటున్నారు అని కొడుకు. రెండో వాని గొడవ, నా పంచాయతీ ఇట్టుంది సార్, ఏంది అన్నమాట అంటే, మరి అందరు కలిసి ఓడగొట్టినారు కదరా నాయన మమ్మల్ని అందరినీ, అదేగైనా జగన్ సార్ గెలిచిందంటే మీకు ఈ అవస్థలు ఉండేటివి కాదు కదా, మీకు ఈ అబద్ధాలతో కాలం వచ్చేటువంటి పరిస్థితులు ఉండేటివి కాదు కదా. కాబట్టి ఇట్లా నడుస్తుంది అంటే వీళ్ళ అబద్ధాల వల్ల కుటుంబాలలో కూడా గొడవలు వస్తున్నాయి. ఏం చేయాలనో దిక్కుదోచని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు వీళ్ళు చెప్పే అబద్ధాలతో నమ్మి. ఇప్పుడు ఆడబిడ్డ నిదంట్రీ ఇచ్చిరే, 50 ఏళ్ళకు పెన్షన్ ఇస్తామంటారు, ఇచ్చిరా లేదు. మరి ఇవన్నీ చెప్పి అనవసరంగా కుటుంబాలలో తగులు పెట్టడం కాకుంటే ఇదేంటి మరి? పేదోళ్ళందరినీ మభ్య పెట్టి మోసం చేయటం కదా ఇది. సో కాబట్టే తీవ్రమైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం పైన ప్రజలు అసంతృప్తితో ఉన్నారు, ఆవేశంతో ఉన్నారు, మళ్ళీ దీన్ని ఎప్పుడెప్పుడు ఇంటికి పంపాలని కసితో ఉన్నారు.